వెల్కమ్ టు క్షణం టీవీ. ఆదోనిలో ఈ నెల 7 నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ కలిసి విజయవంతం చేయాలని డీఐజీ కోయ ప్రవీణ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ భవనంలో అన్ని శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో పీస్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ఆయా శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు, పీస్ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. ఉత్సవ సమితి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దేవిశెట్టి ప్రకాష్, ఎగ్గేటి ప్రతాప్ మాట్లాడుతూ పట్టణంలో రహదారులు గుంతలు పడ్డాయని, ఉత్సవాల్లో వినాయక విగ్రహాలు ఊరేగింపులో వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు. మండల పరిధిలోని చిన్న హరివాణం గ్రామ సమీపంలోని ఎల్ఎల్సి కాల్వ వినాయక ఘాట్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, పురపాలక చైర్మన్ శాంత, ఆధోని డీఎస్పీ సోమన్న, సహాయ కమిషనరు అనుపమ, డిప్యూటీ తహసీల్దార్ రుద్రగౌడ్, వివిధ శాఖల అధికారులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తర్వాత కంట్రోల్ రూమ్ అని చెప్పి పికెట్స్ అని, రూప్ టాప్స్, మొబైల్ పార్టీస్, చెక్ పోస్ట్, వివిధ రకాలుగా వెళ్ళిపోయి ఎక్కడ మా పోలీస్ ప్రజెన్స్ అవసరమో, తర్వాత ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మేము ఇమ్మీడియట్గా చేరి ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా మేము నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే పోలీసులు కూడా చెప్తాను, మనం ఇప్పుడు ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా క్యాజువల్గా కూర్చొని జరిగినది మీకు రిపోర్ట్, ఇవన్నీ మేము ఎక్సర్సైజ్ చేసాము ఆల్రెడీ. ఇది ఎందుకు అంటే పెద్దలకి రిపోర్ట్ చేయాలి కాబట్టి మిమ్మల్ని అందరూ పెద్ద మనుషులుగా భావిస్తూ పెద్దలకి రిపోర్ట్ చేయాలని చేస్తున్నాం అంతే తప్ప ఇది వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేదని కాదు. వీ హ్యావ్ డన్ ఇనఫ్ ఎక్సర్సైజ్. ఇప్పటికి చేయాల్సిన ఎక్సర్సైజ్ చేసి ఉన్నాను నేను వ్యక్తిగతంగా. రెండవది, మనం మాత్రమే ఎంతసేపు విన్న ఈ యాక్టివిటీస్ ఫర్ ఎలక్ట్రికల్ సార్, ఫైర్ సార్, పోలీస్ రిలేటెడ్ సార్, నిమజ్జనం ప్రోటోకాల్స్, ఈ 4 చాలా కీలకమైనవి సార్. మీకు అందరికీ తెలుసు. ఈ 4టిని కూడా మండపాలు ఎవరైతే రిజిస్టర్ చేస్తారో మండపం నుంచి ఇద్దరిని పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ఇట్ ఇస్ నాట్ దట్ మనం ఇంటే ఎంతమంది చెప్తాం సార్, ఆలోచన చేయండి. ఇది ప్రాక్టికల్. ఈ రోజు మీ ముందు మేము తయారుగా ఉన్నాము అని చెప్పడానికి రిపోర్ట్ చేస్తాం. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ట్రైనింగ్. పర్ఫెక్ట్గా ఇప్పుడు లిక్కర్ 100% మేము బ్యాన్ చేస్తాం. వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్. బట్ అప్పటికే లీకేజ్ ఉంటుంది. దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, లేదా ఇష్యూలు ఎట్లా ఉన్నాయి, ఎంత సీరియస్గా ఉంటుంది మండపాల దగ్గర అనే విషయాన్ని వాళ్ళు కూర్చోవాలి. మనం ఇప్పుడు కూర్చున్నాం కదా సార్. ఇలాగా ఈ 500 మండపాలు ఏవైతే రిజిస్టర్ అవుతాయి, ఎన్ని అవుతాయి, ఇంకా 70 రిజిస్టర్ అయినాయి అంటున్నారు. ఇప్పటికి ఎన్ని ఏంటి, 50 70 అంటున్నారు. ఇవి సార్ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. రిజిస్టర్ చేయకపోతే ఇట్ ఈస్ సీరియస్ అఫెన్స్. చాలా క్లియర్గా మనం గ్రౌండ్కి తీసుకెళ్ళాలి. బికాస్ రిజిస్టర్ చేస్తేనే కన్సర్న్ పర్సన్ ఎవరు, దేనికి సంబంధించిన రెస్పాన్సిబుల్ మనకు తెలుస్తుంది. రిజిస్టర్ చేయకపోతే మనకి ఎలా తెలుస్తుంది సార్? మా తమ్ముడు చెప్తా ఉన్నాడు, మేము కొన్ని చిన్న ఉంటాయి ఎట్లా అంటే చిన్నవి లేదు పెద్దవి లేదు, సమస్య లేదు. విగ్రహం పెడితే రోడ్లో రిజిస్టర్ చేయాల్సిందే, లేకపోతే రోడ్లో పెట్టించేది లేదు, మొహమాటం లేదు. చట్టానికి చుట్టం లేనే లేదు ఎవరు అని చెప్తాను సీరియస్గానే. ఏం మొహమాట పడేది లేదు. 400 విగ్రహాలు ఉంటే 400 నిమజ్జనం అవుతాయి. 400 మండపాలు ఉంటే 400 రిజిస్టర్ అయ్యి 500 మండపాలు ఉంటాయి, ఒప్పుకునే లేదు సార్. వెరీ క్లియర్ సార్. మీరు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. రిజిస్టర్ చెయ్యని మండపాలు ఎరెక్ట్ కాకూడదు సార్. లేకపోతే ఇవన్నీ ఎట్లా ప్రివెంట్ చేస్తాం సార్ కదా. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్లాన్. ఒక 500 మంది పోలీస్ ఫోర్స్తో బ్రహ్మాండంగా మేము బిల్డ్ చేస్తా ఉన్నప్పుడు, జిల్లాలో ప్రెస్టేజియస్ చేస్తా ఉన్నప్పుడు అన్రిజిస్టర్డ్ యాక్టివిటీ ఒప్పుకునేది లేదు. రెండోది ఏంటి, ఎలక్ట్రిసిటీ అయినా లేదా ఫైర్ సర్వీసెస్ అయినా పోలీస్ రిలేటెడ్ చట్టాలైనా సరే విగ్రహాల్లోని 500 మందికి అవగాహన కల్పిస్తామండి. ఒక రోజు ముందు 2 రోజుల ముందైనా సరే అవగాహన కల్పిస్తాం. అది ప్రిఫరబుల్లీ నేనేమంటారు 4-5 తారీఖులో చేయాలనుకున్నాను. కానీ వాళ్ళంతా హడావిడిలో ఉంటారు కాబట్టి గణేష్ పండగైన మరుసటి రోజుకైనా సరే వాళ్ళు సెట్ చేసుకోవాలి. సెకండ్ డే పెట్టుకుంటే వాళ్ళకందరికీ కూడా క్లీన్ ఉండాలండి. విగ్రహాలు పెట్టిన వాడికి, అక్కడ ఆర్గనైజర్ అని చెప్పుకునే వాడికి పూర్తి బాధ్యత ఉండి తీరాల్సిందే. మొహమాటమే లేదు ఇక్కడ ఎక్కడ కూడా.
అన్నింటినీ మనమే బాధ్యత తీసుకోలేదు. ప్రతి మండపం కూడా బాధ్యత ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైం నేను ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ నుంచి పిలిచిన వాళ్ళందరినీ ఉన్నారు, పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దీన్ని మేము ఎడ్యుకేట్ చేస్తాం. ఒక రోజు 2 రోజుల ముందుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాట్ ఈస్ యాక్షన్స్ గోయింగ్ టు బి టేకన్ ఫస్ట్ మీరు మాట్లాడాలి. ఇటువైపు నుంచి అయినా సరే అటువైపు నుంచి అయినా వాడి అంటే 99.9% వీళ్ళు హ్యాండిల్ చేస్తాం. అండ్ ఏదైనా 1% ఛాన్సెస్ ఎక్కడన్నా వస్తుంటే ఫస్ట్ మీ దృష్టికి తీసుకొని వస్తాం. మీ దృష్టికి కానీ తీసుకొని వస్తాం. వెంటనే ఎవరికి సంబంధించిన మనుషులు వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడి వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళని అలర్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క మండపాలంటే రుచి నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్. బక్రీద్ రోజు మీరు నమ్ముతలేదు. బక్రీద్ రోజు నేను 3 రోజులు పనిచేశాను. ఒక రోజు రివ్యూ చేశాను, నెక్స్ట్ డే వీళ్ళందరినీ కలిశాను, పెద్దవాళ్ళందరినీ కూడా. ఆ రోజు ఏదైతే ఫెస్టివల్ ఉందో ఆ రోజు మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 11 దాకా నేను మసీదులు, దర్గాలు అన్నీ తిరిగినాను. సేమ్ వే ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ది సేమ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. చాలా క్లియర్గా మీరు కూడా బాధ్యత తీసుకొని మీరు కూడా ఆ రకమైన ఇన్వాల్వ్మెంట్ సార్. నేను యాజ్ ఎమ్మెల్యే సిటిజన్ ఆఫ్ ది టౌన్ లేదా ఫస్ట్ పర్సన్ ఆఫ్ దిస్ టౌన్ నేను ప్రోయాక్టివ్గా అన్ని చేస్తాను. మీ వైపు నుంచి కూడా 100% అలర్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, 100% ప్రోయాక్టివ్నెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అలా చేస్తే ఏమవుతుందంటే కొత్త కల్చర్ వస్తుంది, బ్యూటిఫుల్ కల్చర్ వస్తుంది. నేను అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఒక కల్చర్ డెవలప్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే సార్ ఈ పీస్ అండ్ కమిటీ అనే సమస్య ఉండదు. అసలు పీస్ కమిటీ లేనే లేదు అక్కడ. ఓన్లీ థింగ్ ఈస్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బీ హార్మోనియస్, దట్ సింపుల్ ఇట్ ఈస్. రెస్పెక్ట్ ఈచ్ అదర్ అనే ఒకే ఒక వర్డ్స్ మీద గడిచిపోవాలి అంతే. ఇంకా అంత స్ట్రిక్ట్ గా ఉన్నాము అనే మెసేజ్ వెళ్తే ఆ కథ వేరే ఉండాలి. ఇప్పటిదాకా గణేష్ ఉత్సవం ఒక లెక్క, ఇంక నుంచి ఇంకో లెక్క అనే క్లారిటీ అందరికీ ఉండాలి సార్. అట్లా ఉంటేనే అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఎవరు చెప్తారు గొడవలు అవుతాయి సరే, ఎన్ని గొడవలు అవుతాయి తోలు తీసేస్తాం మొహమాటగా. అంత ఆశామాషిగా ఉంటే అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతామా కదా. డీఎస్పీ గారు చెప్తాను 500 మందిని పెట్టి డిఫరెంట్ యాక్టివిటీలో ఉన్నారు. ఇంకో డీఎస్పీ గారు కూడా పక్కన ఉన్నారు. ఇద్దరు వీళ్ళేం సామాన్యులు కాదు, వచ్చే పోలీసు సామాన్యం కాదు, చేస్తున్న ప్లానింగ్ సామాన్యంగా లేదు. చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అనలైజ్ చేస్తాం. ఇప్పటి నుంచే మీరు అనుకుంటున్నారేమో ఇంకా ఎవడో అది చేస్తారు. ఇప్పటికే 100% వాచ్ పెట్టున్నాం, ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా. పెద్దల ముందు మంచిగా చెప్పాలి కాబట్టి, డీసెంట్ గా చెప్పాలి కాబట్టి ముందు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రేపు గణేష్ ఉత్సవం కాబట్టి సంబంధించిన మండపానికి ఇద్దరిని పిలిపించి అనలైజ్ చేస్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళకి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీని ఇస్తాం, ట్రైన్ చేస్తాం. హౌ టు బి డిసిప్లిన్ ఈజ్ ఆల్సో ట్రైనింగ్ నజర్. ఇప్పుడు మన బిడ్డలకి ఎలా చేస్తున్నామా, ఇంట్లో పిల్లకాయలకి ట్రైనింగ్ ఇస్తామే ఇవ్వమ్మా కదా. నువ్వు అది చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి, బుద్ధిగా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, ట్రైనింగ్ ఇస్తామేమో. మన ఊళ్ళో ఉన్న పిల్లకాయలకి ఎందుకేమో 100% ఇచ్చి తీరుతాం, మొహం అంటే ఏం లేదు. కాబట్టి ఓన్లీ రిపోర్టింగ్ మాత్రం మీరు చేస్తారు సార్. ట్రైనింగ్ అప్పుడు మీరు చూద్దరు కానీ ఎలా ఉంటుందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పర్ఫెక్ట్గా చేస్తాం. తీసుకున్న సెక్యూరిటీ మెషర్స్ ఆషామాషిగా లేవు. ఎక్కడ తీసుకుంటున్న మెషర్స్ కరెక్ట్గా మీ ముందు పెడితే మీరే ఆశ్చర్యపోతారు, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారా అని ఆశ్చర్యపోతారు. ఆ విధంగా తయారు చేస్తా ఉన్నాం కాబట్టి ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. రిపోర్టింగ్ అనేది చేస్తాము, చేయండి సార్, కంప్లీట్ అయిపోతుంది సార్.